హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్. ఈరోజు రిపబ్లిక్ డే అండి. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం లాల్బాగ్ అయితే వచ్చేసాము. ఈ లాల్బాగ్ బెంగళూరులో ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మా పాప హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పేసేయండి. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోకి 4 ways నుంచి ఎంటర్ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నది గేట్ నెంబర్ 3. ఇది ఈస్ట్ గేట్ అంటారు. ఇది జయనగర్కి దగ్గరలోనే ఉంటుంది. రోడ్డుకి ఆపోజిట్లోనే మనకి కనపడుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం, పదండి. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్. మామూలుగా వీక్ డేస్లో వస్తే కన్నా 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. దీని గురించి కొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. గార్డెన్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు ఓపెన్లోనే ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా హిస్టరీ గురించి అయితే తెలుసుకుందామండి. లాల్బాగ్ను 1760లో హైదర్ అలీ ప్రారంభించగా అతని కుమారుడు టిప్పు సుల్తాన్ గారు దీన్ని పూర్తి చేశారు. తరువాత మొఘల్స్ గార్డెన్ స్టైల్లో దీన్ని రూపొందించారు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్, పర్షియా వంటి దేశాల నుండి అరుదైన మొక్కల్ని ఇక్కడ నాటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం అంటే January 26న, అలాగే స్వతంత్ర దినోత్సవం August 15న ఇక్కడ ఫ్లవర్ షో అనేది నిర్వహిస్తారు. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం రెగ్యులర్గా చూసేవి కాకుండా మనకు అసలు తెలియని ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది చిన్న పిల్లలకి చూపించాలి. మన జనరేషన్ వాళ్ళకి కొద్దో గొప్పో తెలిసి ఉంటుంది, కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఏమాత్రమూ తెలియదు. ఇలాంటివి వాళ్ళకి చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల్లో దేశ విదేశాల నుండి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అరుదైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న మొక్కల్ని కూడా మనం చూడవచ్చు. చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా కనిపిస్తాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ ఫ్లవర్ షోని అయితే డెకరేట్ చేసి ఉంటారు. ఈ రంగురంగు పుష్పాలను చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా, మైండ్కి రిలాక్సేషన్గా ఉంటుంది. ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం ఏమీ కాదు, 3rd time విజిట్ చేస్తున్నాను. కానీ నాకు అనుభవం లేదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు. ఇప్పుడు ఎలాగైనా సరే మీకు చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ఈ వీడియో తీస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే వేడుకలలో ఒక్కొక్క థీమ్ని ఎంచుకొని ఆ థీమ్కి తగ్గట్టుగా ఫ్లవర్ షోని అయితే డిజైన్ చేస్తారు. ఈ ఇయర్ ఏ థీమ్ని అరేంజ్ చేశారో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో టైగర్స్ని చూడండి ఎలా అరేంజ్ చేశారో. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ టైగర్స్ని రియల్గా చూసినట్టే అనిపించింది. ఈ ఫ్లవర్ షో అనేది ఈ ఒక్క రోజే కాదండి, దీనికి బిఫోర్ 10 days నుంచే ఈ ఫ్లవర్ షో అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ 10 daysలో మనం ఎప్పుడైనా ఈ ఫ్లవర్ షోని విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఈ ఎలిఫెంట్ని ఎంత బాగా డెకరేట్ చేశారో రెడ్ ఫ్లవర్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్ షో అనేది ఈరోజే లాస్ట్ అండి, అందుకే చాలా రష్గా ఉంది. చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. ఇక్కడ ట్రైబల్ హంట్ హౌసెస్ని కూడా చూడొచ్చు. ఇక్కడ 1000 కంటే ఎక్కువ జాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. పక్షులు చూడడానికి మరియు ప్రశాంతంగా గడపడానికి ఇది అనువైన ప్రదేశము. ఇక్కడ ఇంకా పురాతనమైన రాతి శిల్పాలు కూడా ఉన్నాయి.
వాటిని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా ఎంత రష్ ఉందంటే ఈరోజు రష్ చాలా ఎక్కువగా ఉంది. వెళ్ళడం కొంచెం కష్టమే, అయినా పర్లేదు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి పీకాక్ని ఎంత బాగా డెకరేట్ చేశారో రకరకాల పూలతో. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని రకాల ఫ్లవర్స్ని ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫ్లవర్స్ చూశారు కదా ఎలా అనిపించింది. మేము ఇక్కడ లోపలికి వెళ్ళడానికి క్యూలో అయితే నిల్చున్నామండి. చాలా పెద్ద క్యూ ఉంది. ఇక లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంత పెద్ద క్యూ ఉన్నా తొందరగానే మూవ్ అవుతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, మేము తొందరగానే వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైం వస్తే కన్నా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీరు హ్యాపీగా లోపలికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. ఈరోజు 26 కదండి, సో అందుకనే రష్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఎంత బాగుందో. ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల కూడా ఫుల్ జనాలతో నిండిపోయి ఉంది. ప్రతి ఇయర్ ఇక్కడ ఒక థీమ్ అనుకొని ఆ థీమ్కు తగ్గట్టుగా ఫ్లవర్ షో అనేది డెకరేట్ చేస్తారని నేను వీడియోలో చెప్పాను కదా. సో ఈ ఏడాది ప్రసిద్ధ కన్నడ రచయిత మరియు పర్యావరణవేత్త శ్రీ కేపీ పూర్ణచంద్ర తేజస్వి గారి గురించి ఈ పూల ప్రదర్శన చేయడం జరిగింది. తేజస్వి విస్మయ పేరుతో ఈ ప్రదర్శనను చాలా బాగా రూపొందించారు. ఇక్కడ సుమారు 32 లక్షలకు పైగా పూలతో అడవిలోని జంతువులు, పక్షులు మరియు పూర్ణచంద్ర తేజస్వి నివాసాన్ని అద్భుతంగా డెకరేట్ చేశారు. ఈ ప్రముఖ రచయిత కేపీ పూర్ణచంద్ర తేజస్వి గారి గురించి, అతని సాహిత్య ప్రపంచాన్ని మరియు ప్రకృతిపై ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తూ గ్లాస్ హౌస్లో తేజస్వి ఆకృతి, ఆయన ఇల్లు మరియు ఉపయోగించిన స్కూటర్లను పూలతో రూపొందించారు. సుమారు 32 లక్షల నుండి 35 లక్షలకు పైగా రంగురంగుల పుష్పాలను ఇక్కడ ప్రదర్శించారు. పశ్చిమ కనుమల అందాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లవర్ షో తేజస్వి యొక్క సృజనాత్మకతను మరియు ప్రకృతిలో వారి బంధాన్ని రంగురంగుల పుష్పాల ద్వారా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. ఆ మహాకవి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఆయన గురించి మీతో పాటు నేను కూడా తెలుసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు లాల్బాగ్ అండి, మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీ అనుభవాలని కామెంట్ రూపంలో పంచుకోండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. మొత్తం వీడియోని చూసేయండి. వాయిస్ ఓవర్ ఇక్కడి వరకు మాత్రమే ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.